ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి స్థల వివాదంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంకా 60 లక్షలు బాకీ ఉన్నాడని ఆరోపించిన చింతాడ పార్వతీశం మళ్లీ తెర మీదకు వచ్చారు. దువ్వాడ నివాసానికి వచ్చి ఆయనను కలవడానికి ప్రయత్నించారు. నా డబ్బులు ఇచ్చేంత వరకు ఇక్కడే నిరీక్షిస్తా అని చెప్పి 1 గంట పాటు వెయిట్ చేశారు. అయితే దువ్వాడ తలుపులు తీయకపోవడంతో వెనుతిరిగి వెళ్లిపోయారు. మళ్లీ రేపు ఉదయం వచ్చి నా డబ్బులు ఇవ్వకపోతే ఇంటికి తాళం వేస్తా అని చింతాడ పార్వతీశం హెచ్చరించారు. మళ్లీ సీన్లోకి పార్వతీశం రావడంతో దువ్వాడ కుటుంబ కలహాలు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాయి. మనుషులను తెచ్చుకుని దాళం వేసుకో. సీన్ గారు లోపల సీన్ గారు డబ్బులు ఇచ్చిస్తే పర్వాలేదు. వస్తానైతే మీరు అన్ని భావించవచ్చు. అదేదో పనులు మరి నా భర్త భర్త కూడా వెళ్ళిపోతారు. మీకు నిద్ర లేవు పాపం, రాత్రులు పగలు. అప్పుడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి కథ రోజుకొక మలుపు తిరుగుతుంది. దువ్వాడ తనకు 60 లక్షలు ఇవ్వాలంటూ కూడా పార్వతీశం చెప్పడం జరుగుతుంది. డబ్బు ఇవ్వకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటానంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి రాము అందిస్తారు. రాము, చెప్పండి, ఈ ఇంటి కథ రోజుకొక మలుపు తిరుగుతుంది. అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పద్మ, దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీకి సంబంధించిన ఏదైతే కొత్త ఇల్లు ఉందో ఈ కొత్త ఇల్లు చుట్టే మొత్తం అంతా కుటుంబ కలహాలు తిరుగుతున్నాం అనుకోవచ్చు. మొట్టమొదటి నుంచి కూడా వాణి ఆ ఇంటిలోనికి ప్రవేశిస్తానని చెప్పడం, అదేవిధంగా ఇంటిలోనికి దువ్వాడ శ్రీనివాస్ అనుమతించకపోవడంతో రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే గత 3 రోజుల కిందట ఎవరైతే చింతాడ పార్వతీశం ఏదైతే ఇంటి స్థలం సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి స్థలము అమ్మిన యజమాని మీడియా ముందుకు రావడం జరిగింది. మీడియా ముందుకు వస్తూ దువ్వాడ శ్రీనివాస్ నాకు 60 లక్షలు ఇంకా బాకీ ఉన్నాడు, ఇంటి స్థలం సంబంధించి తర్వాత ఇస్తానని చెక్స్ కూడా ఇచ్చారని మీడియాకు చూపించడం జరిగింది. అయితే 3 రోజుల తర్వాత ఈ రోజైతే చింతాడ పార్వతీశ్వరం ఏదైతే దువ్వాడ కొత్త ఇంటి నివాసానికి రావడం అయితే జరిగింది. వచ్చే క్రమంలో దువ్వాడ శ్రీనివాస్ తలుపులు కూడా తీయలేదు. అయితే తలుపులు తీయమని, తన డబ్బులు తనకి ఇమ్మని ఒక 1 అవర్ అక్కడ నిరీక్షించిన పరిస్థితి ఉంది. దువ్వాడ శ్రీనివాస్ మెట్ల మీద కూర్చొని బయటయించడం కూడా జరిగింది. అయితే ఇంటికి సంబంధించే దువ్వాడ వాణి 10 రోజులుగా నిరాసన దీక్ష చేపడుతుంది. ఈ క్రమంలో దువ్వాడ పార్వతీశం ఇంటి వద్దకు రావడం కొంత అలజడి సృష్టించడం అయితే జరిగింది. అయితే ఎప్పటికీ కూడా దువ్వాడ శ్రీనివాస డోర్స్ ఓపెన్ చేయకపోవడంతో కొంత అసహనం గురైన పార్వతీశం మళ్ళీ రేపు ఉదయం వస్తాను, నా డబ్బులు ఇంటికి తాళం వేస్తానని హెచ్చరించడం అయితే జరిగింది. పద్మ, అయితే దీనికి సంబంధించి అటు దువ్వాడ శ్రీనివాస్ వెర్షన్ ఏ విధంగా ఉంది? దువ్వాడ శ్రీనివాస్ తో బీఆర్కే న్యూస్ ప్రతినిధిగా నేను వెళ్లి ప్రశ్నించడం అయితే జరిగింది. అయితే పార్వతీశ్వరంకు 60 లక్షలు ఇవ్వడం వాస్తవమే, దానికి సంబంధించిన చెక్స్ ఇచ్చాను. అయితే ఇప్పుడు కొంత టైట్ పొజిషన్ లో ఉండడంతో ఇంటి నిర్మాణం కూడా చేపట్టాను. ఈ పరిస్థితుల్లో కొంత కాలం అయితే ఎవరు అడగమని జరగడం జరిగింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ నేపథ్యంలో పార్వతీశం కూడా నాపై ఒత్తిడి తెస్తున్నాడని దువ్వాడ శ్రీనివాస్ చెప్పడం అయితే జరిగింది. పద్మ, రైట్, థ్యాంక్ యూ రాము.